మరి అది కాకుండా రే మిమ్మల్ని చెప్తున్నా రే ఎలుకమంటున్నారా నేను పరిగెత్తలేకపోతున్నా మమ్మల్ని నేను పట్టుకొని తిడతాను రా అన్నిటికీ మీరు క్షమాపణ అడిగే తీరాలి అన్నయ్య మనము చాలా సేపు పరిగెత్తుతూ ఉన్నాం కానీ ఆ లాగర్విక్ మనల్ని వదిలేటట్టు లేడు వెనక్కి వెంటాడుతూ వస్తున్నాడు వాడు రెస్ట్ తీసుకుంటే మనమైనా తప్పించుకోవచ్చు మాట్లాడుతూ ఉండకు తమ్ముడు ఇక్కడ దారి చాలా ఇబ్బందిగా ఉంటుంది అందువల్ల చూసి జాగ్రత్తగా పరిగెత్త తమ్ముడు ఇంతకుముందు మనం ఇక్కడికి వచ్చినట్టుగా ఉంది కదా అన్నయ్య అవునరా ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినట్టే ఉందిరా ఇక్కడ ఏదో ఒకటి ఉంటుంది ఏంటి అటువైపు వెళ్ళి బ్రహ్మల్ అవును ఇక్కడే కొండ ప్రాంతం ఉంటుంది రాకు మీరిద్దరు నా దగ్గర బాగా దొరికిపోయారు ఏంట్రా ఇది వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళని ఎక్కడికైనా వెళ్ళి వెతికేది ఒకవేళ కింద దుమ్ముకుంటారా నాయను చూడడానికి చాలా భయంగా ఉందా కింద పడితే ఎముకలు కూడా ఉండవు ఎక్కడ దూకారు వీళ్ళు చాలా సంతోషంగా ఉండేది నా బాధ అంతా పోయేసింది మంచి వేళ మనం ఎవరి మీద ఢీ కొట్టకుండా దిగేసాం లేకుంటే నాకు తల వాచిపోయి ఉంటుంది నేనిప్పుడు స్వర్గంలో ఉన్నానా ఏంటి ఉండొచ్చు లేదురా నీకేం కాలేదు ఎందుకంటే నువ్వు నా మీద పడ్డావు లేరా బండోడా ఇది ఏ చోటు తమ్ముడు ఇది ఆ సినిమాలో వచ్చేటట్టుగా ఉంది అది దెయ్యం సినిమా ఎప్పుడు చూసినా భయపడుతూ ఉన్నావు నన్ను మర్యాదగా ఆలోచించనివ్వు ముందు మనం అడవికి వెళ్ళడానికి ఒక దారి వెతకాలి సరే ఎక్కడానికి ప్రయత్నించొచ్చా నీకు పిచ్చారా ఇది ఎంత ప్రమాదమని నీకు తెలుసా తెలీదా ముందు నేను వెళ్తాను తర్వాత నేను పిలుస్తాను ఓకే చూసిరా అన్నయ్య నాకు భయంగా ఉంది ఏం లేదు తమ్ముడు అన్నయ్య నీకేం కాలేదు కదా సరే తమ్ముడు ఇది పనిచేస్తుంది అనుకుంటా అన్నయ్య ఇది జాగ్రత్తగా చెయ్యాలి అయ్యో నా వల్ల కావట్లేదే రాంబల్ కొంచెం నాకు సాయం చేయి సూపర్ చూడు అన్నయ్య ప్రాణంతోనే కదా ఉన్నావు అవును ఉంది నాకేం కాలేదు ఎదురు చూడలేదు కదా నేను ఎక్కడికి వస్తానని ఎదురు చూడలేదు కదా ఇప్పుడు మీరు దొరికేశారు కదా హంటర్ లాగర్విక్ మర్యాదగా ఇద్దరు చేతులు పైకెత్తండి ఇద్దరు కాస్త అరవకుండా ఉంటారా ముందు నేను పైకి వెళ్తాను ఆ తర్వాత మీ ఇద్దరు నేను చూసుకుంటాను పర్వాలేదు మంచి వాళ్ళ నా దగ్గర ఏదో ఉంది
చెప్పేది వినపడుతుందా? ఏంటిది ఇంత ఎత్తుగా ఉందా? తప్పకుండా అయితే నేను ఒంటరిగా చేయలేను. ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళని పెట్టి నేను ఎక్కాల్సిందే. అవును వేగ్, ఈ ప్లాన్ తప్పకుండా పనిచేస్తుంది. నేను ఉపయోగించొచ్చు. మాకు అది నచ్చలేదు. నేను చూసి మేము నవ్వినందుకు మమ్మల్ని క్షమించు. సారీ. సరే. అన్నయ్య అది చూసావా? లాగర్ వీక్ వాడి పనిని రిజైన్ చేసాడేమో తెలియలేదు. నాకు తెలుసు వీడు ఆ పైకి ఎక్కడానికి మన హెల్ప్ అడుగుతున్నాడేమో. మనకు కూడా ఇంకో దారి లేదు, కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి తమ్ముడు. తప్పకుండా మనల్ని మోసం చేస్తాడు. అర్థమైంది. నేను పైకి వెళ్ళిన తర్వాత మీరిద్దరు ఎలుకబంటి చిప్స్ ఎలుకబంటి ఫ్రై అవుతారా? ఎంతసేపు నీ వెయిట్ నేను మోసేది, త్వరగా రా. సూపర్. ఇప్పుడు నిజమైన హీరో ఎవరని మీరు చూడబోతున్నారు. మేము మెదరు కొట్టేశాం కదా. లాగర్ వీక్, ఇప్పుడు నువ్వు మాకు చెయ్యి ఇవ్వాలి. నిన్ను పట్టుకొని నేను లాగి నా చెయ్యి నేను పోగొట్టుకోవాలా ఏంటి? రే అన్నయ్య, లాగర్ వీక్ వెళ్ళిపోయాడు రా. ఏంటి ఇంత దారుణంగా ఉన్నాడు? నేను ఒంటరిగా పైకి ఎక్కనివ్వండి రా. నేను ఏం చేస్తున్నారు? నేను తట్టుకోలేకపోతున్నాను రా. ఇంకేం చేస్తున్నారు? నేను పైకి ఎక్కాలి రా. చెప్పండి. తమ్ముడు త్వరగా రా. వాడు ఎక్కకపోతే మనం ఎక్కేసేయాలి రా. మనం ఎవరో చూపించాలి. మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి. వాళ్ళని మోసం చేయొచ్చు అనుకుంటే వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు. నన్ను వదులు, కిందకి దిగు. మరి వెనక దిగేసి మమ్మల్ని వెళ్ళనివ్వు లాగర్ వీక్. నేనే ముందు వెళ్తాను. చెయ్యి పైకెత్తండి. మరి అదిగా అక్కడే ఉండండి. ఏదైనా చేస్తారంటే మిమ్మల్ని వదిలిపెట్టను. ఎలాడతామా? కాలం లేవే. తాడు తగ్గక ముందు మనం అక్కడికి వెళ్ళాలి. అరే తొందరగా పైకి ఎక్కాలి. లాగర్ వీక్, నన్ను వదిలేసాయి. వదిలేసాయి. నన్ను వదులుతావా లేదా? తమ్ముడు త్వరగా రారా. నా మొక్కడు కాలు పెట్టుకో. నాకు చాలా కోపం వస్తుంది. లేదు. రచ్చ బుల్లెట్ ఖాళీ అయిపోయింది. పట్టేశాను. మంచి వేళ తప్పించుకున్నాం. ఆ లాగర్ ఇక్కడ చూసావా? చెట్లో ఇరుక్కున్నాడు. ఎంత ధైర్యం ఉంటే నన్ను వదిలి వెళ్ళిపోయి ఉంటారు. నా గంతో నన్ను కాల్ చేస్తాను. నా దగ్గర మీరు ఎదుర్కొంటారు. చూసుకుంటాను లాగర్ వీక్. నా తప్ప మిమ్మల్ని గురించి వదలదు. నువ్వు ఇక్కడే పడుకో లాగర్ వీక్, మేము బయలుదేరుతాం. తమ్ముడు మనం ఇంటికి వెళ్దాం. ఎవరైనా కప్పుకోవడానికి దుప్పట్టు ఉంటాయి బండ్రా.